కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలుగా ఉన్నటువంటి రోడ్లను కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఈ రోడ్లన్నీ కూడా అద్భుతంగా తయారు చేయడం జరుగుతుంది. కానీ ట్రాఫిక్ నియంత్రణ అనేది ఎప్పుడైతే రోడ్లు బాగైపోతాయో వేగం పెరగడం జరిగింది. ఆ వేగం ద్వారా కొద్దిగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు కావచ్చు, చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఎమ్మెగనూరు మున్సిపాలిటీ ఈరోజు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. గతంలో కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసిన తరుణంలో ఈ రోజు మళ్ళీ అదృష్టంగా భావిస్తున్నా మా ప్రజలు ఆశీర్వదించిన తర్వాత నేను ఎమ్మెల్యేగా మా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని స్పెషల్ గ్రేడ్ గా చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఆటోమేషన్, సెమీ ఆటోమేషన్ ద్వారా ఈరోజు కంప్లీట్ గా ఎక్కడైతే కెమెరాస్, సిగ్నల్స్, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే రకంగా వేగాన్ని నియంత్రించేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ఏదైతే అన్నమయ్య సర్కిల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న ముందు అన్ని సర్కిల్స్ లో కూడా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా ఎమ్మెగనూరులో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నియంత్రణ, ఎక్కడ కూడా వాహనదారులు అతి వేగంతో ఇష్టానుసారంగా ఇండిసిప్లైన్ గా పోయేటువంటి ఈ చర్యలన్నీ కూడా దీని ద్వారా కట్టడి చేయడం జరుగుతుంది తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడ మేము ఆల్రెడీ కెమెరాస్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎమ్మెగనూరు టౌన్ పరిధి పెరుగుతా ఉంది, ప్రజల సంఖ్య పెరుగుతా ఉంది. ఇక్కడ రోడ్లు, తాగడానికి నీళ్లు, అన్ని వసతులు గతంలో కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున కూడా ఎమ్మెగనూరు నియోజకవర్గం అంటే, ఎమ్మెగనూరు టౌన్ అంటే చాలా ఇష్టపడేటువంటి ప్రజలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే నివాసం ఉండాలని కోరుకునే పరిస్థితి. అటువంటి దాన్ని ఈరోజు మళ్ళా కూడా కొనసాగిస్తూ నేను ఇంతకు ముందే చెప్పాను, రానున్న రోజుల్లో త్రాగునీరు కానీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా నారాయణ గారు ఆశీర్వాదంతో మంత్రివర్యులు మా ప్రభుత్వం ద్వారా ఈరోజు త్రాగడానికి ఎమ్మెగనూరు నేను గతంలో మాటిచ్చాను. ఆ రోజుల్లో మా తండ్రి గారు ఉన్నప్పుడు 3 పూటల నీళ్లు వచ్చేది. రానున్న రోజుల్లో 24 గంటలు నీళ్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. అదే రకంగా వర్క్ కూడా అయిపోయి, టెండర్ కూడా అయిపోయింది. ఆ పని కూడా ప్రారంభిస్తున్నాం. వచ్చే వారం ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం దాని మీద. ఈ రోజు అందుకే ఇక్కడ ఉన్నటువంటి భద్రత ముఖ్యంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కెమెరాస్ అన్ని వివిధ సర్కిల్, ఓం శాంతి సర్కిల్, మార్కెట్ సర్కిల్, అక్కడ ఉన్నటువంటి సోమేశ్వర సర్కిల్, సోగునూరు రోడ్ లో ఉన్నటువంటి జంక్షన్ లో ఉన్నటువంటి సర్కిల్, ఈ అన్ని చోట్ల కూడా కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎక్కడైతే రాత్రిపూట కానీ పోలీసుల పర్యవేక్షణ, భద్రత కానీ అదే రకంగా అన్ని రకాలుగా ఈరోజు ఏ వాహనము నెంబర్ కూడా స్పష్టంగా కనిపించే విధంగా. ఎందుకంటే మనం 2-3 కేసెస్ చూసాం. మేము వాహనదారులు యాక్సిడెంట్ చేసి కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు కొడుతున్నారు ఏంటంటే దూరం నుంచి బండి కలర్ తప్ప బండి నెంబర్ కనిపించిన పరిస్థితి, రికార్డుకి ఏది చేయలేకపోతుంది. ఇప్పుడు ఇది రావడం వల్ల ఎవరు ఇంత చిన్న పొరపాటు చేసినా కూడా వెంటనే రికార్డ్ అవడం జరుగుతుంది. తద్వారా ఈ కెమెరాస్ త్రినేత్రం ఏదైతే ఉందో, 3వ కన్ను బ్రహ్మాండంగా పోలీసులకు, నేరస్తులకు ఇది రాత్రిపూట గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ యొక్క సీసీ కెమెరాస్ ఎవరైతే పెట్టడం వల్ల జరుగుతుందో మేము, తద్వారా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నేర నియంత్రణ కూడా జరుగుతుందని తెలియజేస్తాం.